నిరుపమ దీనికి సంబంధించిన అప్డేట్స్ మనకి అందిస్తారు. థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్. ఏం లేదు, అభిమానులు వాళ్ళు ఎప్పుడు చెక్కు చెదరకుండా ఎప్పుడు నాతోనే ఉన్నారు. నా విజయాల్లో అయితే విజయాలతో ఎప్పుడు ఉన్నారు, నా కష్టాల్లో కూడా ఎప్పుడు నాతో ఉన్నారు. ఇప్పుడు ఈ సింహ చిత్రం విజయవంతం కావడం అన్నది మన ఒక మంచి నూతన ఉత్సాహాన్ని నాకు కూడా ఇచ్చింది. ఒక ఆర్టిస్ట్ గా ఇచ్చి ఇదిగో ఇవాళ దాసరి గారి డైరెక్షన్ లో ఆయన 150 చిత్రం, నాకేమో 50 సంవత్సరాలకు అడుగుతాను. చాలా ఆనందంగా పరమగిరి చక్రం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్ గా ఉంటుంది. అందరికి తెలిసిందే దాసరి నారాయణరావు గారి ఆయన మరి దర్శకత్వ నాన్నగారిని మరి చేయడం జరిగింది. మనుషులంతా ఒకటి సర్దార్ పాపారెడ్డి బొబ్బులు ఆ రేంజ్కుంటుంది సినిమా. సింహ తర్వాత మీరు అభిమానులతో చేసుకుంటున్నటువంటి మొట్టమొదటి పుట్టినరోజు. సింహ చాలా భారీ విజయం. ఆ తర్వాత చేసుకుంటున్న మొట్టమొదటి పుట్టినరోజు ఏమనిపిస్తుంది ఇంతమంది అభిమానుల మధ్య? బాగుందండి, చాలా గర్వంగా ఉంది. ఈ విజయమనే కాదు, వాళ్ళు ఎప్పుడు నాతో ఉన్నారు, నా వెన్నంటున్నారు. సో ఇంతమంది బహుశా ఉండడమే నాకు ఉన్నంత బలం. ఇంతమంది అభిమానులకి భోజనం కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అన్ని పాసులు పెట్టి ఇలా చేస్తుంటారు. మామూలుగా అయితే సాధారణంగా అభిమానులు ఇంత ఈజీగా లోపలికి రానివ్వరు. అలాంటిది మీరు ఇంత. నాకు అసలు నేను ఎప్పుడు జనంలో మనిషిని, నేను ఇప్పుడు జనంతో కలిసి ఇక్కడనే కాదు, మామూలుగా షూటింగ్ కూడా ఇప్పుడు మేము ముందు కర్నూలు గిన్నెలు సమరసింహారెడ్డి షూటింగ్ అప్పుడు యూనిట్ భయపడితే నేనే తీసుకెళ్ళాను మొత్తం యూనిట్. అప్పుడు కర్నూలు పరిసర ప్రాంతాల పుల్లూరు అక్కడ ఊళ్ళో షూటింగ్ చేసేప్పుడు కూడా మా వాళ్ళంతా కొంచెం భయపడ్డారు. అంత జనం, రాయలసీమ మరి మాకు ఒక రాయలసీమనే కాదు అన్ని ప్రాంతాలు మాకు కంచుకోట నందమూరి వంశానికి. వారికి వెళ్తుంటే భయపడ్డారు అందరూ. అంత జనాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? మీరే పోలీసు ఎవరు అక్కర్లేదు, వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం చేయుతనివ్వాలి, మనం చెప్తే వింటారు ముందు. తర్వాత ఒక మా ఫ్యాన్స్ ఎస్పెషల్ నందమూరి ఫ్యాన్స్ అన్నవాళ్ళు మిగతా ఒక క్రమశిక్షణ సుశిక్షితులైన సైనికులుగా ఎప్పుడు ఉన్నారు వాళ్ళు. సో అలా వాళ్ళు కూడా జనాన్ని కంట్రోల్ చేశారు. అలా నేను ఎప్పుడు జనంలో మనిషిని, నాకు ఎప్పుడు ఎటువంటి భయం లేదు. సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేస్తుంటారు ఎప్పుడు కూడా. మీరు ఈ రోజు కూడా మీ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం, మీ ఉదారత, మీ నిజంగా మానవత్వం అనేది ఇందులో కనిపిస్తుంది. మా భక్తులే కాదు, ఒక మనిషి ఇంకో మనిషి ఉపయోగపడితే మానవ సేవ మాధవ సేవ అంటారు. ఎవరు అవసరం ఉంటుంది, ఒక మనిషిని ఆదుకున్నప్పుడే సంతృప్తి, జీవితానికి ఒక పరమార్థం, ఒక పరిపక్వత. పరమవీర చక్ర గురించి ఫైనల్ గా ఏం చెప్పొచ్చు? ఏమి చెప్పరు, చూడండి సినిమా ఎలా ఉంటుంది. వన్స్ అగైన్ TV9 తరపున మీకు హ్యాపీ బర్త్డే.